Hello all of you, welcome to ISE. Today our discussion about April 19th shift 1 reasoning. April 19th 2016 shift 1. Let's move on to question. Here's the first question. If summer is hot, coded as DEFEBA, that is not combination amma, ఇది DEFEBA, and come cold summer is called as JAHABA, and winter is called as PAJD, then come hot winter is called as dash అన్నాడు. మనకు కావాల్సింది come hot and winter. Come hot and winter. ఫస్ట్ కమ్ చూడండి, సమ్మర్ ఈజ్ హాట్లో మనకి అసలు కమ్ లేదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్. ఫస్ట్ వన్, కమ్ కోల్డ్ సమ్మర్, కమ్ హాట్ వింటర్. కమ్ కోల్డ్ సమ్మర్ ఈజ్ కోల్డ్ యాజ్ JAHAB అని చెప్పాము, వింటర్ ఈజ్ కోల్డ్ అని చెప్పేసి PAJD అని చెప్పాము. ఇక్కడ చూడండి, వింటర్ ఈజ్ కోల్డ్లో వింటర్ కామన్గా ఉంది, ఇక్కడ సమ్మర్ ఈజ్ కోల్డ్, సమ్మర్ ఈజ్ హాట్లో హాట్ కామన్గా ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ మనకు కమ్ కావాలి అంటే హాట్ అండ్ వింటర్ని లేదా సమ్మర్ అండ్ కోల్డ్ని, సమ్మర్ ఇక్కడ ఉంది, కోల్డ్ ఇక్కడ ఉంది, సమ్మర్ అండ్ కోల్డ్ని తీసేయచ్చు. సరే, ఫస్ట్ మనకి కమ్ ఇందులో కోడింగ్ ఉంది, అంటే కమ్ కోల్డ్ సమ్మరు, కమ్ హాట్ వింటర్లో JAHABA అండ్ మనకి కమ్ హాట్ వింటర్ ఇదే కావాలి, ఇదే కావాల్సింది. కమ్ కోల్డ్ సమ్మర్లో మనకి కోల్డ్ అండ్ సమ్మర్ రిమూవ్ చేసుకోవాలి. కోల్డ్ అండ్ సమ్మర్ రిమూవ్ చేసుకోవాలంటే చూడండమ్మా, ఇక్కడ కోల్డ్ కామన్గా ఉంది, ఇక్కడ సమ్మర్ కామన్గా ఉంది. వింటర్ ఈజ్ కోల్డ్, సమ్మర్ ఈజ్ హాట్. దెన్ ఇక్కడ ఈజ్ కామన్గా చూడు, ఫస్ట్ చూడండి అమ్మా, ఈజ్ కామన్గా ఉంది. వీటి కోడింగ్ ఏం చెప్పాము, DEFEBA PAJDE, అంటే DE ఈజ్ కూడా ఈజ్ అని చెప్పచ్చు కదమ్మా. సమ్మర్ ఈజ్ హాట్, వింటర్ ఈజ్ కోల్డ్, రెండిట్లో కామన్గా ఉంది ఈజ్ ఓన్లీ. DE ఈజ్ కోడింగ్ ఫర్ ఈజ్ అని చెప్పచ్చు. తర్వాత కమ్ కోల్డ్ సమ్మర్, తర్వాత వింటర్ ఈజ్ కోల్డ్. కమ్ కోల్డ్ సమ్మరు, వింటర్ ఈజ్ కోల్డ్లో కామన్గా ఉంది కోల్డ్ ఓన్లీ కామన్గా ఉంది. అంటే JAHABAలో, ఈ JAHABAలో J ఈజ్ గోయింగ్ ఫర్ కోల్డ్ అని చెప్పచ్చు కదమ్మా. సో J ఈజ్ గోయింగ్ ఫర్ కోల్డ్ అని చెప్పచ్చు, DE ఈజ్ గోయింగ్ ఫర్ ఈజ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈజ్ గోయింగ్ ఫర్ DE అండ్ కోల్డ్ ఈజ్ గోయింగ్ ఫర్ J అయితే రిమైనింగ్ PA దేనికమ్మా, వింటర్. సో వింటర్ ఈజ్ గోయింగ్ ఫర్ PA. నెక్స్ట్ సమ్మర్ ఈజ్ హాట్, దెన్ FEBA కామన్గా ఉంది, సమ్మర్ హాట్. అండ్ ఇంకా కమ్ కోల్డ్ సమ్మర్, మనకి కమ్ కోల్డింగ్ కావాలి. కోల్డ్ ఆల్రెడీ మనం చూసుకున్నాము, కోల్డ్ ఈజ్ గోయింగ్ ఫర్ JA అని. సో JA కోల్డ్ కోడింగ్ అయితే కమ్ అండ్ సమ్మర్ కావాలి. సో సమ్మర్ అండ్ కమ్ కోల్డ్ సమ్మర్లో, సమ్మర్ ఈజ్ హాట్లో ఓన్లీ సమ్మర్ కామన్గా ఉంది. సమ్మర్కి కోడింగ్ అంటే D వదిలేసి FEBA HEBA, అంటే BA కామన్గా ఉంది కాబట్టి BA ఈజ్ గోయింగ్ ఫర్ సమ్మర్ అని చెప్పచ్చు కదమ్మా. BA ఈజ్ గోయింగ్ ఫర్ సమ్మర్. దెన్ BA ఈజ్ గోయింగ్ ఫర్ సమ్మర్ అయితే కోల్డ్ ఈజ్ గోయింగ్ ఫర్ JA అయితే JAHABAలో JABA ఈజ్ ఎలిమినేషన్, రిమైనింగ్ కమ్ ఈజ్ కోడ్ యాజ్ HA అని చెప్పచ్చు కదమ్మా. సో కమ్ ఈజ్ కోడ్ యాజ్ HA అండ్ వింటర్ ఈజ్ కోల్డ్ యాజ్ PA. నెక్స్ట్ మనకి హాట్ కావాలి, ఈజ్ గోయింగ్ ఫర్ D అని చెప్తున్నాము, సమ్మర్ ఈజ్ గోయింగ్ ఫర్ B అని చెప్తున్నాము, రిమైనింగ్ హాట్ ఓన్లీ, హాట్ ఈజ్ గోయింగ్ ఫర్ FE. సో ఆన్సర్ ఈజ్ HAFEPA. HAFEPA is the fourth option. Question number 1, option 4 is the right one. Next question number 2, if P means the division, come on, 48, P means the division, then after 48, 8, Q means plus 6, R means into 9, S means minus 31. Okay, then 8 6 are 48, 6 9s are 45, 45 plus 6 51 minus 31, 50 minus 30 20. So option So that is not a 45.
9 6 are 54, 54 and 6, it's a 60, 60 minus 31, not 51, right? Not 45 also. 54 and 6, 60, 60 minus 31, 60 minus 30, 30 and minus 1, 29 is here. So question number 2, option B. Option B is the right one. Next question number 3. Read the given statement carefully and answer the question. Though the school bags policy has been announced, it is not clear how many schools are following it. School bags announcement, school bags policy ni announce చేశారు, అది ఎంతవరకు స్కూల్స్ ఫాలో అవుతాయో తెలియదు. The state government is also clueless whether schools have implemented the rules. స్టేట్ గవర్నమెంట్ కూడా గ్యారంటీ లేదు, అంటే స్కూల్స్ ఇవి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అనేది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ అకార్డింగ్ ద గివెన్ స్టేట్మెంట్. స్కూల్ బ్యాగ్ పాలసీ హాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్, అది అక్కడ చెప్పలేదు. స్కూల్స్ బ్యాగ్ పాలసీ వచ్చింది, దెన్ ద స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి క్లూలెస్గా ఉంది అని చెప్తున్నాడు, అంతేగాని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాడని అక్కడ చెప్పలేదు. కాబట్టి ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. స్కూల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాలోయింగ్ ద రూల్స్, అది కూడా చెప్పలేదు. మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ద స్కూల్ పాలసీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్, ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ మెనీ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎంతమంది ఎన్ని స్కూల్స్ ఫాలో అవుతాయో తెలియదు, కానీ అసలు స్కూల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పలేదు. కాబట్టి సెకండ్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్. దెన్ దెర్ ఈజ్ నో మానిటరింగ్ సిస్టమ్, కంపల్సరీ రూల్ చేయాలి అనేది ఆ మానిటరింగ్ సిస్టమ్ అనేది లేదు అని చెప్తున్నాము. దెన్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫాలో అప్, స్టేట్ గవర్నమెంట్ కూడా తెలియదని చెప్తున్నారు, కానీ స్టేట్ గవర్నమెంట్ నాట్ ఫాలో అని చెప్పలేదు. కాబట్టి 1 and 2 and 4 elimination, best option is the third option. There is no monitoring system in this system. Then question number 3, option 3 is answer. Option 3 in the sense C only. Next, knowledge is not a skill, it is learning and experience. Knowledge అనేది స్కిల్ కాదు, ఇది లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాము. సెకండ్ది, ద ఇల్లిటరేట్ ఆర్ నాట్ దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఇల్లిటరేట్ అంటే రీడ్ అండ్ చదవని వాళ్ళు, రాయని వాళ్ళు మాత్రం కాదు, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్, చదవని వాళ్ళు మాత్రమే. అంటే రాయడము చదవడం మాత్రం కాదు. రీడ్కి లెర్న్కి తేడా. రీడ్ అంటే పుస్తకం తీసుకొని చదవడము, లెర్న్ అంటే ఐ మీన్ డిగ్రీస్ కానీ బీటెక్స్ కానీ ఇవి చేయడము. దెన్ ద ఇల్లిటరేట్ ఆర్ నాట్ దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్ ని ఇల్లిటరేట్ అంటామన్నమాట. చదవడం రాయడం వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళని ఇల్లిటరేట్ కాదు, అసలు చదవని వాళ్ళని ఇల్లిటరేట్ అంటామని చెప్తున్నాడు. దెన్ కంక్లూషన్, దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఆర్ లిటరేట్. కెనాట్ రీడ్ అండ్ రైట్ ఆర్ లిటరేట్ అని చెప్తున్నాము. ఫస్ట్ వన్ కెనాట్ బి ఆన్సర్. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆర్ 2 different థింగ్స్, అదే చెప్తున్నాడు ఇక్కడ. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఏ స్కిల్ అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఆర్ 2 different థింగ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాము, దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఆర్ లిటరేట్ అంటున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాము, దోస్ లిటరేట్ ఆర్ నాట్ కెనాట్ రీడ్ అండ్ రైట్ అని చెప్తున్నాము. మళ్ళీ దాన్నే కెనాట్ రీడ్ అండ్ రైట్ని లిటరేట్ కాదు లిటరేట్ అంటున్నాడు. సో నాట్ పాసిబుల్. సో ఓన్లీ 2 is true, only 2 is follows. Question number 4, option 2 is the right one. Next question number 5. Statements, depleting natural resources is a major concern on our country. Natural resources అయిపోతున్నాయి, అది మన కంట్రీకి మేజర్గా ఉన్న ప్రాబ్లం అని చెప్తున్నాడు. అన్లెస్ వీ గో ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎప్పటి వరకు అయితే వస్తుందో అప్పటి వరకు కూడా సోర్సెస్ ఇన్ ఏ బిగ్ వే, increase in population being a heavy burden on the energy resources will reduce the quality of life. So unless we go for renewable energy కి పోకడ అంటే సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. సో ఇవన్నీ బుక్ అయిపోయింది అనుకోండి, సంథింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవి చేయకపోతే, రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ చేయకపోతే, పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతే ఉన్న రీసోర్సెస్ మనం సర్వే అవ్వలేము అని చెప్తున్నారు. సో ఇట్ విల్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నాం. డిప్లీటింగ్ రీసోర్సెస్ ఇంపాక్ట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంతే కదా. ఈ రీసోర్సెస్ తరిగిపోవడం వల్ల లైఫ్ మీద కంపల్సరీ క్వాలిటీ అనేది ఇంపాక్ట్ అనేది పడుతుందని చెప్తున్నాం. ఎస్, ట్రూ అని చెప్పచ్చు. యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఈజ్ ఎ సొల్యూషన్ టు కౌంటర్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఇప్పుడు పెరుగుతున్న జనాభాకి కౌంటర్ సొల్యూషన్ ఏంటి, కంపల్సరీగా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్ చేస్తేనే మనం బ్రతకగలుగుతున్నాము అని చెప్తున్నాడు. ఎస్, ఫైండ్ విచ్ ఆఫ్ ద గివెన్ కంక్లూజన్ లాజికలీ ఫాలోస్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. రెండు కూడా ఫాలోస్ అని చెప్పొచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్కి బోత్ 1 and 2
follows is here. Question number 5, option C. Option C is here. Question number 5, option C. Next question number 6. Which pair is not exactly similar to the other 3 pairs? Principal letter to school and చెప్పాము, pages notebook, letters word, students class. Combination of pages called as notebook అని చెప్తున్నాము, combination of letters is called as word అని చెప్తున్నాము, combination of students is called as a class అని చెప్తున్నాము, but combination of principal is called as a school అని చెప్పట్లేదు. So first one is the different of those 4. First one is the different. Answer is option A. Question number 6, option A. Next question number 7. Bird is called as wings. Bird ki రెక్కలు ఉంటాయి అంటే ఫిష్కి ఏముంటాయమ్మా తెలుగులో మొప్పలు అంటాము, మొప్పలు ఏమంటాము ఫిన్స్ అంటాము. సో ఫిన్స్ ఈజ్ కాల్డ్ as ఏ మొప్పలు. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ C is here. Next question number 8. Find the missing series. 3 and 7, what is the difference? 4, 7 and 13, 6, 13, 21, 8, 21, 31, 10. Even number series. Next is 12, 12 plus 31, ending is 3. How many options ending with 3? There is one option, that is the final. Right. So question number 8, option C is the right one. Next question number 9. Table related to RYZ, JC, then chair related to అని చెప్తున్నాం. సో టేబుల్ ఏ విధంగా వచ్చేసామమ్మ, TABLEని RYZJC చేసుకున్నాము. కమాన్, T is good as 20, R is 18, minus 2, A is 1, Y is 25, again minus 2, B is 2, Z minus 2, L is 12, J is 10, minus 2, E is 5, C is 3, again minus 2. So every letter you need to subtract 2 is here. Then come on, chair minus 2 ante C minus 2, C 3 minus 2, 1 is A is here, and R is 18, minus 2 P 16 in the sense P. Your option must be starting with A and ending with P. Starting with A, ending with P, there is only one option, that is the final answer. Starting with A, ending with P must be here. Then no need to use of HA, that is waste of time. The question number 9, option 2 is here. How to verify? H is 8, manaki 6 kavali, F is here, A is 1, manaki A kavali, minus 2 Y kavali, I is 9, minus 2 G kavali. So AFYGP, AFYGP. Question number 9, option 2. Next question number 10. ADGC, CFIL, EHKN. A की C plus 2, C की F plus 2, E की plus 2, G. Your option must be starting with G, there is only one option. Your option must be starting with G, there is only one option, that is the final. Question number 10, option 4 is here. DF plus 2, FH plus 2, H is 8 plus 2, J ravali, J is here. G and I, G is for 7, I is 9, again plus 2, I and K plus 2, K is 11 plus 2, 13 M ravali, there is M. So no need to satisfy all these, first letter must be G, there is only one option, that is the final. Question number 10, option 4. Next question, B is the brother of C, B is a brother of C, D is a sister of B, D is a sister of B, F is a sister of E, F telidu, E telidu. Who is the son of C? Evaru? E. E is a son of C, F is the sister of E అని చెప్తున్నాం. K is the husband of C. K is the husband అంటే C minus only కదా, K is the husband of C. How is the D related to F? D ని క్వశ్చన్ చేయాలి, F బేస్ అయితే. D ని క్వశ్చన్ చేయాలి, F బేస్ అయితే. F వీళ్ళు ఏమవుతారు? మదర్స్ సిస్టర్, ఆంట్. ఏ ఆంట్? మెటర్నల్ ఆంట్. సో క్వశ్చన్ నెంబర్ 11, ఆప్షన్ A is the right one. Next question number 12. Rearrange the jumble of letters to make meaningful words and then select the one which is different. So దీన్ని జంబుల్ అప్ చేస్తే జాస్మిన్ ఈజ్ హియర్, జాస్మిన్. నెక్స్ట్ దీన్ని జంబుల్ అప్ చేస్తే మ్యారీగోల్డ్,
నెక్స్ట్ దీన్ని జంప్లప్ చేస్తే క్యారెట్. నెక్స్ట్ దట్ ఈస్ ద సన్ఫ్లవర్. జాస్మిన్, మ్యారీగోల్డ్, సన్ఫ్లవర్ రిలేటెడ్ టు flowers, carrot related to root. So that is the only different one. Question number 12, option C. Next question number 13. Suresh is taller than Ramesh. Suresh taller than Ramesh అని చెప్తున్నాం. Who is shorter than Rakesh? Urma. రమేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్ అని చెప్తున్నాం. మేబీ రాకేష్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉండే ఛాన్స్ కూడా ఉందమ్మా. జినేష్ ఈజ్ ద టాలర్ దాన్ ద షార్టెస్ట్ పర్సన్. షార్టెస్ట్ ఎవరు ఉందో వాళ్ళకంటే టాలర్ ఎవరు? జినేష్. సో జినేష్ ఈజ్ టాలర్ దాన్ ద షార్టెస్ట్ పర్సన్ అంటే లాస్ట్ పర్సన్ అని చెప్తున్నాము. బట్ షార్టర్ దాన్ రాకేష్, రాకేష్ కంటే కిందే ఉంటాడంట. అంటే జినేష్ ఇక్కడే ఉంటాడమ్మా. మేబీ ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎవరు? సురేష్ కింద కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ షార్టర్ దాన్ రాకేష్. ప్రితేష్ ఈజ్ ద టాలర్ దాన్ సురేష్ బట్ షార్టర్ దాన్ జినేష్. సో అంటే జినేష్ కంపల్సరీగా సురేష్ పైన ఉంటాడు. ప్రితేష్ ఈజ్ ద టాలర్ దాన్ సురేష్ అని చెప్పున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రాకేష్ వస్తాడు, ఇక్కడ జినేష్ వస్తాడు, అండ్ ఇక్కడ ప్రితేష్ వస్తాడు, అండ్ ఇక్కడ సురేష్ వస్తాడు, అండ్ ఇక్కడ రమేష్ వస్తాడు. జినేష్ ఈజ్ టాలర్ దాన్ ద రమేష్ అని చెప్పిన. మళ్ళీ ఫస్ట్ కొంచెం చదవండి ఒకసారి. సురేష్ ఈజ్ టాలర్ దాన్ రమేష్. సురేష్ ఈజ్ టాలర్ దాన్ రమేష్. హూ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్? ఎవరు? సురేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్. జినేష్ ఈజ్ టాలర్ దాన్ ద షార్టెస్ట్ పర్సన్. జినేష్ ఈజ్ టాలర్ దాన్ ద షార్టెస్ట్ పర్సన్ బట్ షార్టర్ దాన్ రాకేష్. రాకేష్ కంటే షార్టరే ఉండాలి. ప్రీతేష్ ఈజ్ టాలర్ దాన్ ద సురేష్. ప్రీతేష్ టాలర్ దాన్ ద సురేష్ బట్ షార్టర్ దాన్ ద జినేష్ బట్ షార్టర్ దాన్ ద జినేష్. ఇలానే ఉండాలి. దెన్ హూ ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్? షార్టెస్ట్ ఎవరు ఇచ్చిన దాంట్లో? రమేష్ ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్. సో రమేష్ ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్. క్వశ్చన్ నెంబర్ 13, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ జయేష్ హూ ఈజ్ టాలర్ దాన్ సురేష్ జాయిన్స్ ఇన్ ద గ్రూప్. జయేష్ అనే పర్సన్ టాలర్ దాన్ సురేష్. హూ విల్ బి ద ఫోర్త్ ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నాడు. జయేష్ టాలర్ దాన్ సురేష్ అని చెప్తున్నాడు. దెన్ జయేష్ టాలర్ దాన్ సురేష్ అంటే మేబీ జయేష్ ఛాన్స్ ఇక్కడ ఉంది, మేబీ జయేష్ ఛాన్స్ ఇక్కడ ఉంది, మేబీ జయేష్ ఛాన్స్ ఇక్కడ ఉంది, మేబీ జయేష్ ఛాన్స్ ఇక్కడ ఉంది. ఈ జయేష్ ఛాన్స్ అక్కడక్కడ పెట్టుకొని మనము డిసెండింగ్ ఆర్డర్ కానీ అసెండింగ్ ఆర్డర్ కానీ చేయలేము. సో ఆన్సర్ మస్ట్ బి కెనాట్ బి డిటర్మైన్డ్. సో క్వశ్చన్ నెంబర్ 14, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. విచ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇప్పుడు ఆ జినేష్ ఎవరు? వీళ్ళు జయేష్. ఈ జయేష్ అనే వాళ్ళు ఆ క్వశ్చన్ వరకే, తర్వాత మర్చిపోవాలి. తర్వాత ఏమేమి కరెక్ట్ అని చెప్తున్నాను చూడండి. సురేష్ ఈజ్ టాలర్ దాన్ జినేష్ కాదు, సురేష్ కింద ఉన్నాడు, జినేష్ పైన ఉన్నాడు. ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. ప్రీతేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్, మేబీ ఏ ఛాన్స్ ఉంది. ప్రీతేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్. ప్రీతేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్. సో 2 ఈజ్ ట్రూ. దెర్ ఆస్కింగ్ ఏమడుగున్నాడు? ఫాలోయింగ్ కరెక్ట్. ప్రీతేష్ ఈజ్ షార్టర్ దాన్ రాకేష్. సో క్వశ్చన్ నెంబర్ 15, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ వాటర్ ఈజ్ కోడ్ as 41352, heater is code as 743654, teaser is code as 645834, which number represented by S? Which number represented by S అని చెప్పున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఈ వాటర్లో కానీ హీటర్లో కానీ ఎస్ లేదు. అర్థమవుతుందా? వాటర్లో కానీ హీటర్లో కానీ ఎస్ లేదు అంటే టీజర్లోనే ఎస్ ఉంది. అంటే మీ ఆన్సర్ మస్ట్ అండ్ షుడ్ బి 64583. అంటే 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 8 కానీ ఈ ఆప్షన్స్లోనే ఉండాలి. 1 కెనాట్ బి ద ఆన్సర్, 7 కెనాట్ బి ద ఆన్సర్. ఐదర్ 5 or 8లో ఏదో చూసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందా? మీకు బేస్డ్ ఆన్ ఆప్షన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టీజర్లో మనకి ఎస్ కోడింగ్ కావాలి. వాటర్లో కానీ హీటర్లో కానీ ఎస్ లేదు. ఫర్గెట్ అబౌట్ దట్. మనకి టీజర్లో మాత్రమే ఎస్ ఉంది. అంటే డబల్ అయింది మనకు వదిలేసేయండి. డబల్ అయింది ఏంటో మనకి ఈజీగానే తెలుస్తుంది. ఈ డబల్ అయింది, 4 డబల్ అయింది, ఈ స్కోడ్ as 4 అని చెప్తున్నాం. దెన్ ఎస్ అందులో ఒక దాంట్లో మాత్రమే ఉంది. అంటే 4 ఒకసారి తీసుకున్నాము,
3, 4, 5, 6, 8 తీసుకున్నాము. 3, 4, 5, 6, 8. యువర్ ఆప్షన్ మస్ట్ బి ఇన్ దిస్ ఓన్లీ, in these numbers only. So first cannot be the answer, 7th number also cannot be the answer. 5 8 చూసుకుంటే సరిపోద్ది కాబట్టి 3 కాదు 4 కాదు 6 కాదు తెలుస్తుంది కదా. సో 5 8 చూసుకుంటే సరిపోయేదానికి టీజర్లో 5 ఎక్కడైనా కామన్గా ఉందో చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, రెండిట్లో కామన్గా 5 ఉంది. రెండిట్లో కామన్గా ఏ నెంబర్ ఉంది? VOTR. ఈకి 4 తీసేయండి, ఈకి 4 తీసేయండి. నెక్స్ట్ అంటే ఇక్కడ 5 ఉంది అంటే సార్ అసలు వదిలేసేయండి, 5కి ఏమో సంబంధం లేదు. ఇక్కడ 5 ఉంది అంటే ఎస్ ఉందా? లేదు కాబట్టి 5 కూడా ఎస్ కాదు కదా. సో ఓన్లీ ఆప్షన్ 8. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ హియర్. అగైన్ రిపీట్ చేయండి, అర్థం కాకపోతే అగైన్ మళ్ళీ రిపీట్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. నో నీడ్ టు డూ ఆల్ దీస్, అన్ని గణం చేద్దామా. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వెళ్తే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. Question number 16 option C. Next question number 17. Pointing to a man, woman said. ఒక men చూపిస్తూ women చెప్తున్నారు. He is the brother of the daughter of my husband's wife. సో చూడండి, ఇది వదిలేసేయండి. అది మై హస్బెండ్స్ వైఫ్ అంటే నేనే, మై హస్బెండ్స్ వైఫ్ అంటే నేనే చెప్తున్నాడు. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై హస్బెండ్స్ వైఫ్. మై హస్బెండ్స్ వైఫ్కి డాటర్ యొక్క బ్రదర్ ఎవరు? హీ అంటే మెన్. ఎవరు చెప్తున్నారు? ఉమెన్. వీళ్ళు చెప్తున్నారు. ఈ మెన్ చూపిస్తూ ఈ ఉమెన్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మళ్ళీ చదవండి. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ మై హస్బెండ్స్ వైఫ్. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ మై హస్బెండ్స్ వైఫ్. మై హస్బెండ్స్ వైఫ్ యొక్క డాటర్ యొక్క బ్రదరు అని చెప్తున్నాడు. ఈ మెన్ గురించి ఎవరు చెప్తున్నారు? ఉమెన్ చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఉమెన్ టు ద మెన్? ఉమెన్ ఏమవుతారు? మెన్కి. మదర్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇఫ్ చెన్నై రిలేటెడ్ టు తమిళనాడు, దెన్ రాంచీ రిలేటెడ్ టు జార్ఖండ్. క్యాపిటల్ సిటీస్ ఆఫ్ రాంచీ అండ్ తమిళనాడు. దెన్ క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. Next question number 19. Most people get their own cars to office. The number of vehicles on road is increasing day by day. It leads to traffic congestion and adds to the ever increasing air pollution issues. As a result, respiratory problems are on a rise. People should as far as possible take public transport or do carpooling అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? మోస్ట్ పీపుల్ గెట్ దేర్ ఓన్ కార్స్ టు ఆఫీస్. చాలామంది పీపుల్ వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ ఓన్ కార్స్ తెచ్చుకోవడం వల్ల ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ రోడ్ ఇంక్రీజింగ్ డే బై డే. వెహికల్స్ అనేవి డే బై డే రోడ్ మీద ఇంక్రీజ్ అయిపోతూ వెళ్తున్నాయి. ఇట్ లీడ్స్ టు ట్రాఫిక్ కంజెషన్ అండ్ యాడ్స్ టు ద ఎవర్ ఇంక్రీజింగ్ ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్. ట్రాఫిక్ ఇబ్బందిగా అవుతుంది, అలాగే ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ భారీగా పెరిగిపోతున్నాయని చెప్తున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ఏ రైజ్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అయిపోతున్నాయని చెప్తున్నాడు. పీపుల్ షుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సైజ్ మెట్రోస్, బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ యూజ్ చేయాలి. డూ కార్పూలింగ్, కార్ని హైడ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ బెటర్ ఫిట్స్ ద అబౌవ్ స్టేట్మెంట్? బెటర్ ఫిట్స్ అని చెప్తున్నాడు. పీపుల్ ఆర్ బికమింగ్ రిచ్ డే బై డే అండ్ హెన్స్ బయింగ్ మోర్ కార్స్. నో, పీపుల్స్ మోర్ బై రిచ్ అవుతున్నారు రోజు రోజుకి, వాళ్ళు అందుకే మోర్ కార్స్ కొంటున్నారు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. పీపుల్ కెన్ గో ద షాపింగ్ మాల్స్ ఇన్ కార్స్ బట్ నాట్ ఆఫీస్. వాడు చెప్పున్నాడు ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పి, మళ్ళీ మనం షాపింగ్ మాల్స్ కంటే ఎలాగా? సెకండ్ వన్ ఆల్సో నాట్ ఫాలోస్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద పీపుల్ హూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అలా అని చెప్పలేం కదా, వాళ్ళు తిరిగేది బయటే, మనం తిరిగేది బయటే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే రెస్పిరేటరీ ప్రాబ్లం రాదు అని చెప్పలేము. థర్డ్ వన్ ఆల్సో నాట్ ఫాలోస్. మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ రోడ్ లీడ్స్ టు ట్రాఫిక్ కంజంక్షన్. దట్ ఇస్ ద బెటర్ ఓన్లీ. సో మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ లీడ్స్ టు ట్రాఫిక్ కంజంక్షన్. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఎల్ ఈజ్ కేస్ సిస్టర్. కే యొక్క సిస్టర్ ఎల్ అని చెప్తున్నాం. ఎల్ ఈజ్ కేస్ సిస్టర్. ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే, అంటే ఎల్ కూడా ఫాదరే కదమ్మా. ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఎన్ అండ్ ఓ ఆర్ బ్రదర్స్. ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఎన్ అండ్ ఓ ఆర్ బ్రదర్స్.
ఎల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. ఎల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ అని చెప్తున్నాము. ఎన్ అండ్ ఓ ఆర్ బ్రదర్స్ అంటే ఇద్దరు బ్రదర్సే. ఎన్ అండ్ ఓ ఆర్ బ్రదర్స్ అంటే ఇద్దరు బ్రదర్సే. హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎన్ అంటే కేని క్వశ్చన్ చేయాలి, ఎన్ బేస్ అయితే. సో కేని క్వశ్చన్ చేయాలంటే కే జెండర్ తెలుసా? కే జెండర్ తెలియదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్. మేబీ 5 ఆప్షన్స్ ఇచ్చుంటే ఏమవుతారు? ఫస్ట్ కే ఎన్కి వీళ్ళు ఏమవుతారు? మదర్. మదర్ వాళ్ళ బ్రదర్ అయితే అంకుల్, సిస్టర్ అయితే ఆంట్. ఐదర్ మెటర్నల్ ఆంట్ ఆర్ మెటర్నల్ అంకుల్ ఆప్షన్ ఉంటే పెట్టచ్చు, లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. దెన్ క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. If plus means division, division means plus, plus means division, minus means into, then 25 division means plus అని చెప్పుకున్నాము. then again 25 plus means division అని చెప్పుకున్నాము. 5 division means minus అని చెప్పుకున్నాము. 2 minus means into అని చెప్పుకున్నాము. 15 is here is equal to what? 5 5s are 25, 25 plus 5 30 minus 15 2s are 30. 30 minus 30 is 0. 30 minus 30 is 0. 5 5s are 25, 25 plus 5 30 only, minus 2 15s are 30, 30 minus 30 is 0. In question number 21, option A is the right one. Option A is the right one. Next question number 22. If smart is called as 31524, marble is called as 428376, ET is called as 537, then stable is called as what? స్టేబుల్ కోడింగ్ కావాలి. స్టేబుల్ కోడింగ్ మొత్తం కావాలి. సార్ చూడండి, STABLE స్టేబుల్ కోడింగ్ మొత్తం కావాలి. అంటే దెన్ డిపెండ్ ఆన్ ఆప్షన్ వెళ్తే ఈజీగా వస్తుంది. చూడండి, స్టేబుల్లో, స్మార్ట్లో, మార్బుల్లో, ఈట్లో. సో చూడండి, మనకి ఈట్లో 537 కంపల్సరీగా కావాలి. అవి ఏవైనా తీసుకోండి, ఈ టీకి, ఏకి, ఈకి మాత్రం 537 కంపల్సరీగా ఉండాలంటే యువర్ ఆప్షన్ మస్ట్ బి 537. ఎక్కడున్నా పర్లేదు, 537 అయితే ఉండాలి. 537 ఉంది, 537 ఉంది, 5 లేదు కాబట్టి 4th one కెనాట్ బి ద ఆన్సర్. అండ్ 537 కూడా ఉంది. ఈ 3లో మనం ఫైండ్ అవుట్ చేసుకుని సరిపోతుంది. దెన్ SMARTలో SBL కావాలి మనకి. SBLలో ఇక్కడ అసలు S లేదు కదా, మార్బుల్లో అసలు S లేనే లేదు. అంటే మీ ఆప్షన్లో అసలు సరే 428376 S లేదు కాబట్టి వాటిలో ఏదన్నా ఒకటి ఉండకూడదు. అంటే ఇక్కడ S ఉండుంటే దాంట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. మరి అవి ఏవో తెలియదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్. స్టేబుల్ మనకు కావాలి, S కావాలి, B కావాలి, L కావాలి. మనకి 537 కన్ఫర్మ్ అయిపోయింది. దానిక మనం చూడండి, BL కావాలి అండ్ ఇక్కడ BL లేదు. ఇక్కడ చూసుకుంటే MAR ఓన్లీ కామన్గా ఉంది. అంటే 3 నెంబర్స్ కామన్గా ఉంటాయి ఈ రెండిట్లలో. ఇక్కడ BLE లేదు, ఇక్కడ BL లేదు. ఈ రెండిట్లో 3 నెంబర్స్ కామన్గా ఉన్నాయంటే మిగతాది మొత్తం BLEనే కదమ్మా. ఇక 3 నెంబర్స్ కామన్గా ఉన్నాయంటే 31524, 428376 కామన్గా ఉంది. 41 41 అండ్ 31 31 అండ్ 21 21. దెన్ 324 కూడా MAR అని చెప్పుకున్నాము. ఫర్గెట్ అబౌట్ MAR. ఇంకా మిగతాది BLE ఈజ్ కోడ్ ఫర్ అదే చెప్తున్నాము కదమ్మా. 876. 876లో కూడా BLEలో కామన్గా E ఉంది. ఈ కూడా 7, ఈ కూడా 7 చెప్పుకోవచ్చు. ఇంకా మనకు అవసరం లేదు, ఆ 7 ఉంటే సరిపోతుంది, ఇక్కడ ఉన్న సంబంధం లేదు. సో ఈ కూడా 7 అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కూడా 7 అంటే BL ఈజ్ కూడా 8 and 6 కదా. సో BL ఈజ్ కూడా 8 and 6. సో 8 and 6 ఉండాలి. అండ్ ఇంతకుముందు చెప్పింది ఏంటి? 537 ఉండాలి. 537 86 కంపల్సరీగా ఉండాలి. 537 86 మేబీ ఉంది, 537 86 ఉంది, 537 86 కూడా ఉంది. సో మనకి అన్నీ వచ్చేసాయి BL. మనకి S కోడింగ్ కావాలి. ఇంకా S కోడింగ్ కావాలంటే S అండ్ Tలో కామన్గా ఉంది 1 and 5. 1 and 5. T ఈజ్ కూడా 5 అని చెప్పుకున్నాం కాబట్టి S ఈజ్ కూడా 1 అని చెప్పుకోవచ్చు.
సో 153786 ఉంటే మన ఆన్సర్. సో 1 లేదు కాబట్టి దట్ కెనాట్ బి ఆన్సర్, 1 లేదు కాబట్టి దట్ కెనాట్ బి ఆన్సర్. ఫస్ట్ ఓన్లీ ఆప్షన్ 153786, 153786 ఓన్లీ ఆప్షన్ ఏ is the right one. A is the right one. Question number 22, option A is here. Next question number 23. Out of 200 kids, out of total 200 kids, 20 wanted to see only the galaxy. 20 wanted to only galaxy అని చెప్తున్నాం. నెక్స్ట్ 25 wanted to see only stars, 25 ఓన్లీ స్టార్స్ అని చెప్పున్నాం. 30 wanted to see only planets, 30 ఓన్లీ planets. 50 wanted to see stars, 50 wanted to see stars, planet and moon. 25 wanted to see both moon and galaxy, 25 both moon and galaxy. Next 25 wanted to see only moon, only moon is here. And the remaining did not want to see anything. Remaining ఎవరు చూడరు, ఏమి చూడరు అంటున్నారు. మొత్తం ఎంతమంది అమ్మా? 200. 200లో రిమైనింగ్ ఎవరు ఏమి చూడరు అంటున్నాము. నాట్ సే, రిమైనింగ్ నాట్ సే. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ ఆల్ హౌ మెనీ కిడ్స్ డిడ్ నాట్ వాంట్ టు సీ ద గెలాక్సీ? గెలాక్సీ చూడని వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నాము. దాన్ని ఒకసారి చూడండి. గెలాక్సీ చూడని వాళ్ళు ఎంతమంది? అవుట్ ఆఫ్ మొత్తం 200లో గెలాక్సీ చూడని వాళ్ళు ఓన్లీ మూన్ చూస్తున్నారంటే గెలాక్సీ చూడరు 25. గెలాక్సీ చూస్తున్నారు కాదు 25 వీళ్ళు గెలాక్సీ చూడరు. 30 వీళ్ళు గెలాక్సీ చూడరు. 50లో గెలాక్సీ లేదు కాబట్టి ఈ 50 కూడా గెలాక్సీ చూడరు. ఈ 25 గెలాక్సీ చూస్తున్నారు. మొత్తం ఎంతమంది అమ్మా? 25, 25, 50, 80, 130 మొత్తం ఎంత? 200లో మొత్తం చూసేవాళ్ళు చూడండి. 25, 25, 50, 50, 25, 25, 50 and 50, 100. 20, 30, 25, 30 plus 25, 55, 55 plus 25, 75, remaining total 175, total 175. Remaining 25 cannot see anything. Cannot see anything in the sense not see also galaxy, right? So not see also galaxy. ఇప్పుడు కౌంట్ చేయండి. 25, 25, 50, 50, 50, 100, 130, 130, 130, 25, 155. సో క్వశ్చన్ నెంబర్ 23, 155 ఈజ్ ఆన్సర్. అర్థమవుతా? గెలాక్సీ చూడడం వల్ల ఎవరు అడుగుతున్నాడు? ఓన్లీ మూన్ చూస్తున్నాడు, గెలాక్సీ చూడరు కాబట్టి 25 వేసుకున్నాము. ఓన్లీ గెలాక్సీ ఇది వేసుకోలేదు. ఓన్లీ స్టార్స్ అంటే గెలాక్సీ చూడరు. ఓన్లీ ప్లానెట్స్ అన్న గెలాక్సీ చూడరు. స్టార్స్, ప్లానెట్స్, మూన్ అన్నారు కాబట్టి గెలాక్సీ చూడరు. వీళ్ళు తీసుకోలేదు. మిగతా 25 అక్కడ తీసుకున్నామంటే టోటల్ 175 అయిపోయింది. అవుట్ ఆఫ్ 200లో మొత్తం వీళ్ళు చూసేవాళ్ళు మిగతా 25 మంది ఏమీ చూడరని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా గెలాక్సీ చూడరు కాబట్టి టోటల్ 155 అని చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ సి ఈస్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ఆల్ హౌ మెనీ కిడ్స్ వాంటెడ్ టు సీ ద మూన్? ఎంతమంది మూన్ చూస్తున్నారు అంటున్నాము. సో మూన్ చూసేవాళ్ళు ఓన్లీ మూన్ చూసేవాళ్ళు మూన్ చూస్తారు 25 మంది. అలాగే ఇక్కడ మూన్ ఉంది 50 మంది, ఇక్కడ మూన్ ఉంది 25 మంది. మొత్తం ఎంతమంది అమ్మా? 100 మెంబర్స్. 25, 25, 50, 50, 50, 100. Then question number 24 option C. In all how many kids wanted to see the moon? The question number 24 option C is the right one. Next question number 25. How many kids wanted to see at least 2 objects? కనీసం 2 చూసి ఉండాలి. అంటే ఒకటి చూసిన వాళ్ళు అసలు కౌంటే లేదు. కనీసం 2 అంటే వీళ్ళు అసలు కౌంటే లేదు మనకి. సో 50 + 25 ఇద్దరు వీళ్ళు 2 చూస్తున్నారు, వీళ్ళు 3 చూస్తున్నారు. అంటే అట్లీస్ట్ 2 అంటే
కనీసం 3 అని చెప్పొచ్చు కదా, కనీసం 2 అంటే 3 కూడా వస్తుంది. కాబట్టి 50, 25, 75 మంది కనీసం 2 ఆప్షన్స్ చూస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఫైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.